లేదు. అందుగురించి ఇప్పుడు ఇప్పుడు అదేమంటారంటే అందరూ మాట్లాడతారు కానీ వచ్చేసరికి మాత్రం ఇంప్లిమెంట్ కాలేదు. ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు. ఒక్కసారి మీతో అడ్వకేట్ శరత్ గారు మాట్లాడాలనుకుంటున్నారు. ఎస్ శరత్ గారు చెప్పండి. ఇప్పుడు విషయం ఏంటంటే నేను ఏమనంటే జీవో ఇచ్చి ఇంప్లిమెంట్ చెయ్యొచ్చు. ఫండమెంటల్లీ దే కెన్ డూ ఇట్, దే కుడ్ డన్ ఇట్. యాక్చువల్లీ 9th షెడ్యూల్ చేర్చాలి అని ఆ మాటలేమో 9th షెడ్యూల్ వరకు చెప్తూ ఆర్డినెన్స్ గవర్నర్ కు పంపించిన తీరులో 9th షెడ్యూల్ లో పెట్టండి అని అడగకుండా, ఆ పద్ధతిని పాటించకుండా, తర్వాత అసలు యాక్చువల్లీ ఇంత అవసరమే లేకుండే 42% అమలు చేయాలన్న ఆర్డినెన్స్ ను డైరెక్ట్ గా గవర్నర్ కి పంపించి గవర్నర్ ద్వారా ఆమోద ముద్ర వేయించుకొని 42% కు సంబంధించిన జీవోలు ఇష్యూ చేస్తే అయిపోయేది. ఇప్పుడు 9th షెడ్యూల్ దాకా పోయే ప్రక్రియ అనేది ఇప్పట్లో జరిగే అంశం కాకుండా తయారు చేసినాడు. ఫస్ట్ పాయింట్. రెండోది నేను అడుగుతున్నాను, అసలు యాక్చువల్లీ మనము ఉమ్మడి రాష్ట్రంలో గాని తెలంగాణ రాష్ట్రంలో గాని మాక్సిమం గా బీసీలకు అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు బీసీలను పైకే రానివ్వలేదు. అసలు ఎక్కడ కూడా ఏ అంశాలు కూడా బీసీ కమిషన్ కాన్స్టిట్యూషన్ లో కూడా లార్జర్ సెగ్మెంట్స్ ఆఫ్ ద బీసీస్ ఎక్కడ ఉన్నారండి? ఒకే కులానికి సంబంధించిన 2 సభ్యులు ఉన్నారు ఆ కమిషన్ లో. అది ఎట్లా సాధ్యం అండి? అంటే నీకు నిజంగా అసలు ఎవరు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీస్ కి ఇవాళ వాళ్ళకు వాయిస్ ఉందా? వాళ్ళ తరఫున ఎవరు మాట్లాడాలా? ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ప్రదర్శిస్తున్నాడా? అసలు యాక్చువల్లీ జీవోలు ఇస్తే ఎవరు ఆపినారు, ఎవరు ఛాలెంజ్ చేస్తారు, ఎవరు దాన్ని రాజ్యాంగబద్ధం కాదు అని అనిపిస్తారు? ఈ ఆర్డినెన్స్ అనే దాంట్లో ఒక కొంత చట్టం ఉందండి. ఆర్డినెన్స్ ఎప్పుడు అంటే శాసనసభ గాని పార్లమెంటు గాని ఇప్పట్లో సమావేశం పరిచే అవకాశం లేనప్పుడు కావాలని శాసనసభను ఈ రోజే ప్రోరోగ్ చేసి రేపే ఆర్డినెన్స్ ఇస్తా అంటే డస్ ఇట్ నాట్ స్మాక్ ఆఫ్ మ్యాలిఫైడ్స్? చెప్పండి. అంటే తల్లిదండ్రులను చంపి అట్లానే కాదు, అసెంబ్లీ సెషన్ ఉండగా ఇవ్వడం సాధ్యం కాదు కదా, ప్రోరోగ్ చేయాల్సిందే. కరెక్టేనండి. అసెంబ్లీని అప్పుడే ప్రోరోగ్ చేసేది ఉండేనండి. ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే గవర్నమెంట్ గనక అప్పుడే ప్రోరోగ్ చేసేదండి. ఇన్ని రోజులు ఎందుకు సుప్తావస్థలో పెట్టినాడండి? ఎవరు ఏం ఆశించి మళ్ళా తర్వాత ప్రతిసారి ముఖ్యమంత్రి ఏమన్నాడు, నేను ప్రత్యేక సమావేశాల్లో ఏర్పరుస్తా, ప్రత్యేక సమావేశాల్లో చర్చలు మొదలెడదాం, కృష్ణా వాటర్ దాని గురించి, బనకచర్ల గురించి ప్రత్యేక సమావేశాలని ఇట్లా పొలిటికల్ మైలేజ్ కోసమని శాసనసభను కావాలని ఆ పరిస్థితిలో ఉంచి ఇవాళ ప్రెషర్ బాగా పెరగంగానే ఏదో మొక్కుబడిగా చేసినట్టు చేసి పక్కకు తప్పుకోవాలన్న ఆలోచన తప్ప చిత్తశుద్ధితో అంటూ చేయాలనుకుంటే డైరెక్ట్ గా ఆర్డినెన్స్ ను గవర్నర్ తో ఆమోదానికి పంపించి గవర్నర్ తో ఆమోదం తీసుకొని గవర్నర్ దాని రాష్ట్రపతికి పంపి 9th షెడ్యూల్ ఇది ఏమైనా ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ఇప్పుడు ఇది ఇంప్లిమెంట్ అవుతుందా కాదా? మీరు ఖచ్చితంగా అమలు అవుతుంది. జీవోలు ఇస్తే ఖచ్చితంగా జీవోలు ఇస్తే చాలు, ఆర్డినెన్స్ అవసరం లేదు. ఆర్డినెన్స్ అంటే సరే అవసరం, ఎందుకంటే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ఆ చట్టం అడ్డంగా వస్తుంది కదా. ఏది 10 years కోసమని సిమిలర్ రిజర్వేషన్ ఉండాలని ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం చేశాడో అది ఉండగా దాన్ని కాదని జీవోలు ఇస్తే జీవో కెనాట్ సూపర్ సీడ్ ది ఎర్లియర్ ఇది లా కదా అసెంబ్లీ. కాబట్టి ఇప్పుడు అది ఆర్డినెన్స్ అవసరమే. అయితే ఆర్డినెన్స్ బదులు డైరెక్ట్ గా ఒకవేళ నిజంగా కనుక ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే రేపో ఎల్లుండో ప్రత్యేక సమావేశాలు పెట్టి దీన్నే ఆ అమెండ్మెంట్ ను పాస్ చేయమనండి, పెడతారట పెట్టి గవర్నర్ తో ఆమోదం తీసుకోమనండి. సార్ దానికి ఆర్డినెన్స్ ఎందుకు? ఇంకా దానికి ఆర్డినెన్స్ డైరెక్ట్ బిల్ ఇంట్రొడ్యూస్ పెట్టి వెళ్తారేమో. ఆర్డినెన్స్ ఇచ్చే ఆలోచన ఎప్పుడు ఉంటుంది సార్? శాసనసభ గాని పార్లమెంటు గాని సమావేశపరచడానికి అవకాశం లేని సందర్భంలో ఇప్పుడు మీరు ఇప్పుడే ఆర్డినెన్స్ ఇచ్చి రేపే ప్రత్యేక సమావేశం పెడతా అంటే అర్థం ఉన్నదా? అసలు అది ఎవడన్నా యాక్సెప్ట్ చేస్తారా? అది సాధ్యం కాదు. అట్లా కాకుండా ఏం చేయాలి, డైరెక్ట్ ఆర్డినెన్స్ లేదు, ఏది లేదు, రేపే ఎల్లుండో మండే నుంచి ఒక 2 రోజులు సమావేశపరిచేసి అన్ని రాజకీయ పార్టీలతో ముందే ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఇగో ఇది మా దృఢ నిశ్చయము, మేము 42% ఇవ్వదలుచుకున్నాం, మీరెవరు అభ్యంతరం పెట్టద్దని ఒక కన్సెన్సస్ తీసుకువచ్చి శాసనసభలో ఏకగ్రీవంగా దాన్ని చేసుకోవచ్చు, గవర్నర్ కు పంపొచ్చు, చిత్తశుద్ధితో అమలు చేయొచ్చు, జీవోలు చేయొచ్చు. కానీ ఆ చిత్తశుద్ధి ముఖ్యమంత్రిలో లేదు. ఆ విషయాన్ని కాంగ్రెస్ లో ఉన్న 70% మంది బీసీలు గుర్తించినారు. కాకపోతే ఏంటంటే దరిద్రం హనుమంతరావు గారు
చూడండి ఇప్పుడు ఆయన జీవో తీసుకురావాలని అంటున్నాడు. తప్పనిసరిగా నాకు తెలిసినంత మటుకు ముఖ్యమంత్రి అయితే కమిటెడ్ ఉన్నాడు. ఎందుకంటే రాహుల్ గాంధీ దీని వెనకాల ఉన్నాడు. తప్పనిసరిగా ఏదైతే ఆయన ఆలోచన చేస్తున్నా 69% తమిళనాడులు ఇస్తున్నారా లేదా దాన్ని కూడా నాపిండా ఇప్పటి వరకు అదే అది ఆలోచన. జయలలిత పివి నరసింహారావు ఇద్దరు చేశారు. దాని తర్వాత మళ్ళా వేరే రాష్ట్రాల్లో కావట్లేదు కదా. మొన్న బీహార్ లో నితీష్ కుమార్ చేస్తే కొట్టేశారు కదా. యావత్ భారతదేశంలో ఫస్ట్ ఏది కులగన చేసింది ఇదే కాబట్టి తప్పనిసరిగా ఇది కూడా జరుగుతుంది. తప్పనిసరిగా 42%. బీహార్ లో చేశారు, తెలంగాణ కాదు. ఫస్ట్ కులగన్న చేసింది బీహార్ లో నితీష్ కుమార్ ప్రభుత్వం చేస్తే మొన్న బీహార్ హైకోర్టు కొట్టేసింది. ఇప్పుడు అక్కడ ఇంప్లిమెంట్ కావట్లేదు. మరి తెలంగాణలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు? కాకపోతే అది జరిగితే తప్పనిసరిగా ఏది బీసీలకు అన్యాయం జరుగుతుంది. మేము తప్పనిసరిగా పోరాడతామండి. నా ఉద్దేశంలో ఆయన కృతనిశ్చయంతో ఉన్నాడు. వేరియస్ రీజన్ చేత ఆయన అయినా రేపు అసెంబ్లీ కూడా పిలుస్తాడని నేను అనుకుంటా. ఏం చేస్తాడో రేపు చూద్దాం. ఎందుకంటే రాహుల్ గాంధీ దీని వెనకాల ఉన్నాడు. తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. తెలంగాణలో నెంబర్ తక్కువ చూపించారు అనే ఒక ఆరోపణ వచ్చింది. 46% కాదు, ఎక్కువ ఉంది. మీ మున్నూరు కాపుల జనాభా చాలా తక్కువ చూపించారు అని చెప్పి మీరే సమావేశం పెట్టారు కదా. పెట్టారా లేదా హనుమంతరావు గారు? అవును, కరెక్ట్. నేను అనేది ఇవాళ మాకు ఎట్టి పరిస్థితులలో ఈసారి 42% పెట్టాలి. ఎన్నికలు జరుగుతూనే కాంగ్రెస్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఉద్దేశంలో రేవంత్ రెడ్డి ఉన్నాడని నేను అనుకుంటున్నాండి. దానికి తప్పనిసరిగా ఇప్పుడు లాయర్ గారు ఏదో చెప్తున్నారు, ఏది ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ నుంచి చేయొచ్చు కదా అని. దాని ప్రయత్నం కూడా తప్పనిసరిగా లేదని ఉంటే రేపు నేను మా పున్నం ప్రభాకర్ తో మాట్లాడతా. ఏం సంగతి తెలుసుకొని మళ్ళీ మాట్లాడతా. ఇప్పుడు కొద్దిసేపట్లో కేబినెట్ మీటింగ్ కూడా ఉందట. కేబినెట్ బ్రీఫ్ కూడా చేయబోతుంది, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టబోతున్నారు, వివరించబోతున్నారు. అయితే తెలంగాణలో ఇట్లా ఉంది. కర్ణాటకలోనో కులగన్న చేశారు, దాన్ని డాటా రిలీజ్ చేయకుండా మళ్ళా కులగన్న చేయాలని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో ఇట్లా అయింది. అక్కడ జరగలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళా చేయమని రాహుల్ గాంధీ చెప్పిండు. పిలిచి ఎవరు సిద్ధరామయ్య ఇచ్చిండ్రు, డీకే శివకుమార్ వాళ్ళు దానికి ఒప్పుకున్నారు. రేపు 15 నాడు ఢిల్లీ ఏది బెంగళూరులో కూడా మీటింగ్ అవుతుంది. ఆ మీటింగ్ లో మేము ఈ ఇష్యూను తప్పనిసరిగా, ఎందుకంటే 15-16 మంది ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, మాజీ సీఎంలు ఉన్నారు. అది పెద్ద సమావేశంలో తప్పనిసరిగా ఏదైనా ఉంటే మేము అక్కడ కూడా మాట్లాడతాం. కానీ ఇచ్చి తీర్తామండి. ఇవ్వకపోతే ఇవాళ ఉన్నటువంటి ప్రజల ఏదైతే బడుగు బలహీన వర్గాలలో యూనిటీ వచ్చింది. గతంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు అందరికి కూడా రోజు ఒక మీటింగ్ అవుతుంది. రోజు ఒక దగ్గర 42% ఇవ్వాలని అన్నప్పుడు ప్రజలకున్న ఆలోచనను ప్రభుత్వం. కానీ ఒక్కటిసారి ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో 15 మంది మంత్రులు ఉంటే బీసీలు 20% కూడా లేరు, 3 ఉన్నారు. 20% బీసీలు మాత్రమే ఉన్నారు. ఎట్లా ముందు బాగా జరుగుతుంది అనేది మనం అనుకోవాలండి. అంటే కాదు, మేము ఏమనుకున్నాం అంటే అయితే తప్పనిసరిగానండి. అయితే ఓబీసీ ఎంపీసీ కన్వీనర్ గా 42% ఇచ్చి తీరుతారని నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ వాజ్ వెరీ సీరియస్. బట్ రాహుల్ గాంధీ సీరియస్ ఉంటే మంత్రివర్గంలో ఎందుకు చేస్తాడని నా ఉద్దేశం అండి. మంత్రివర్గంలో ఎందుకు రిప్రజెంటేషన్ లేదు? మేము అనుకున్నాం మొన్న వి హనుమంతరావు ఎమ్మెల్సీ చేసి శాసనమండలి చైర్మన్ లేకపోతే మంత్రివర్గంలోకి తీసుకుంటారో అనుకున్నాం. ఆయనకు అవకాశం ఇవ్వలేదు, మీకు అవకాశం ఇవ్వలేదు. సరే, నాకు అవకాశం వచ్చే వరకన్నా అవకాశం గురించి నేను ప్రయత్నం చేస్తాను. ఇక నా గురించి నేను చేయదు కదా. 10 మంది ప్రజలకు న్యాయం చేస్తేనే నేనే నిజమైన బీసీ. సీనియర్ మోస్ట్ ఆయనకు రాజ్యసభ ఇవ్వలేదు, ఎమ్మెల్సీ ఇచ్చి. ఫ్యూచర్ చూద్దాం. ఒక్కోసారి పరిస్థితులు బట్టి జరగదు. దాని తర్వాత తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం అండి. ఓకే, మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. మనతో పాటు శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, మాజీ